జై శ్రీదత్త, జై గురుదత్త. మనం మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను చెప్పుకుందాం. రామకోటిపై మార్గదర్శనం, ప్రలోభపు ఆలోచన. 27వ రోజున శ్రీ స్వామివారు రామకోటి వ్రాయటం గురించి వివరించిన తర్వాత కూడా తన ఉపదేశాన్ని కొనసాగించారు. రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టూ ముట్టాయని వాపోయావు కదా తల్లి. నీకు అలా వ్రాయటానికి అర్హత ఉందో లేదో ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా. అసలు ఈ జన్మకు నువ్వు ముక్తి మార్గం వైపు ప్రయాణించే అర్హత లేదనుకో. భగవన్నామాన్ని చేత పట్టుకొని కూడా చిన్నపాటి వ్యాధులు వచ్చాయనో లేదా కుటుంబంలో సమస్యలు వచ్చాయనో ఇవేవీ కాకుండా ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతనో చేతిలో ఉన్న దివ్య నామాన్ని వదిలి ఈ లౌకిక విషయ వాసనలలో చిక్కుకుపోతావు. ఈ వ్యాధులు, మీ కుటుంబ సమస్యలు ఇవన్నీ ప్రతి గృహస్థుకు ఉండేవే. మానసిక అశాంతి అనేది అందరికీ ఉంటున్నదే. కొత్తగా రామకోటి వ్రాసినంత మాత్రాన అవి రావు. ఆ సమస్యల తీవ్రత తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం రామనామం తల్లి. వద్దమ్మా వద్దు, లేనిపోని శంకాలు పెట్టుకొని ఆ దివ్యనామాన్ని వదలకు. నిష్ఠతో ప్రారంభించు. చేత పట్టుకున్న ఆ రామనామాన్ని వ్రాయటం మొదలుపెట్టు. కోటి పూర్తి చెయ్యి. అది ఒక్కటే ఉన్న దివ్యం, దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే. దైవ కరుణ లేకుండా ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నా వ్యర్థమే తల్లి. రామనామం కోటి పూర్తయ్యాక తిరుమంత్రము అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు గాని ఈలోపు అష్టాక్షరిని రోజుకు 108 సార్లు నియమంగా జపం చేస్తూ ఉండు అని చెప్పారు. అప్పటికే దాదాపు రాత్రి 11 గంటలు దాటిపోయింది. అమ్మా, ఒక గ్లాసు పాలివ్వు, నేను వెళ్తాను అని స్వామివారు పాలు తాగి తన గది దగ్గరకు వెళ్ళబోతూ అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు. ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. వెన్నెల ఆ పారిజాతం చెట్టు ఆకుల మీద ఉన్న మంచు బిందువులలో వింతగా మెరుస్తుంది. శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూరా పసిపిల్లోడు పట్టరాని ఆనందంతో తిరుగుతున్నట్లు ప్రదక్షిణగా తిరగసాగారు. కొన్ని పారిజాత పూలు కోసుకొని గదిలోకి వెళ్ళి వాటిని అక్కడ ఉంచి మరలా తిరిగి వచ్చి ఆ చెట్టు దగ్గర చాలాసేపు నిలబడి చూస్తూ పచారీలు చేస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆ ఆవరణం మొత్తం కలయ తిరుగుతూ ఉన్నారు. శ్రీధర్రావు గారు, ప్రభావతి గారులకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది. సత్యనారాయణమ్మ గారు కూడా శ్రద్ధగా ఆలకించారు. భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకున్నారు. ప్రభావతి గారికి రామనామం గురించి ఆవిడ మనసులో ఉన్న సందేహాలన్నీ మటుమాయం అయ్యాయి. పక్కరోజే కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలను తెప్పించుకున్నారు. శ్రీధర్రావు గారు కూడా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు ప్రభావతి అన్నారు. అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా స్వామివారి ఆశీస్సులు, ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి కరుణ నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా, మొదలుపెట్టు అన్నారు. సద్గురువు శ్రీ స్వామివారు ఆదేశము, తన తోడు నీడగా ఉండే భర్త అంగీకారము ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి. మంచి రోజు చూసుకొని రామకోటి వ్రాయటం మొదలుపెట్టారు. శ్రీ స్వామివారు తను ధ్యానం నుంచి లేచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధర్రావు గారు దంపతులకు బోధిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు. శ్రీ స్వామివారు తనంతట తాను నోరు విప్పి మాట్లాడితే తప్ప వీరిద్దరూ ఏ విషయమో ఆయనతో ప్రస్తావించేవారు కాదు. ఇలా 1-2 రోజులు గడిచాయి. ఒక సాయంత్రం వేళ శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు దంపతులతో, మీరిద్దరూ నిస్వార్థంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు కనుక మీకేమైనా బాధలుంటే చెప్పండి, నేను పరిష్కారం చెప్తాను అన్నారు. వెంటనే శ్రీధర్రావు గారు, స్వామి, మేము
గృహస్థులము, ఎన్నో సమస్యలు ఉంటాయి, బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి. మా సమస్యలను మేము తీర్చుకోవాలి, అది మా బాధ్యత. మా కోసం మీ తపోశక్తిని ధారపోయటం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు. నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారి అడిగిన వెంటనే తనకున్న ఆర్థిక కష్టాలు చెప్పుకోవాలని ఉవ్వుల్లూరారు. శ్రీ సహజమైన ఆందోళన, బాధ్యతల తాలూకా భయము, కొద్దిపాటి ప్రలోభము ఆవిడను చుట్టుముట్టాయి. కానీ శ్రీధర్రావు గారు ఆవిడ ఆలోచనను నిర్బద్ధంగా తోసిపుచ్చారు. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు ప్రభావతి, మనం ఆయన నుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రమం ఇవ్వలేదు. ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి, అంతేకాని మన బరువు బాధ్యతలు మోపకూడదు. మనం నమ్ముకున్న లక్ష్మీ నృసింహుడికి మన సమస్యలు తెలుసు. కాకుంటే స్వామివారి మనసులో మనకు మేలు చెయ్యాలి ఉన్న ఒక్క భావనే చాలు, మన 10 తరాలు తరించిపోవటానికి అన్నారు ప్రభావతి గారు. అప్పటికి సరే అన్నారు, కానీ లోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తన కోరికను వెళ్ళబుచ్చాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధుల గురించి మనం రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరము ఈరోజు తెలుసుకునే భాగ్యం కలిగినందుకు అందరికీ సంతోషంతో నమస్కరిస్తున్నాను.